श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सदाहं सम्प्रदायज्ञं शय्यनीन्द्रं सदाश्रयं सद्गुरुं सच्चिदानन्दं सदाचारं शमाश्रये तथापि अन्योन्यस्मिन् अन्योन्यात्मकताम् अन्योन्यधर्माश्च अद्यस्य इतरेतरा विवेकेन अत्यन्त विवक्तयोः धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिदिनीकृतः अहमिदं ममेदं इति नैसर्गिकोऽयं लोकव्यवहारः తదాపి అని చెప్పి నైసర్గికోయం లోక వ్యవహార అని అందరూ ఇచ్చింది. అంటే మొత్తం అంతా ఇది విషయం. ఇలా జనులు స్వాభావికంగా వ్యవహరిస్తున్నారు, నేనిది నాదది అని. ఇలా లోకానుభవాన్ని చెప్పే పద్ధతిది. ఇలా లోకానుభవాన్ని చెప్పే పద్ధతిని ఈ భాష్యంలో చూపించింది. విచారించి చూస్తే అధ్యాసయే కుదరదు. నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా, అధ్యాసయే కుదరదు అని ఏదైతే ఆక్షేపణ రూపకంగా అడిగారో అది సరే, నిజమే. అయితే అధ్యాస అనేది కుదరకపోయినా కూడా లోకంలో అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార, సార్వత్రిక లోకానుభవాన్ని పెట్టుకొని ఇలాగా చూపించారు. సార్వత్రిక లోకానుభవాన్ని ఉదాహరణకి అందరూ ఇది నేను, ఇది నాది అని జనులు స్వాభావికంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నేను ఇది అనే వ్యవహారము అందరూ చేస్తారు. నేను ఇది ఫలానా ఇది అని. ఇది నేను అంటే అర్థం ఏమిటి, ఈ శరీరము ఇంద్రియాలు అనేవి, మరియు నాది అంటే ప్రపంచము, ప్రపంచంలో తోచే వస్తువులు. అంతే కదా. ఇది నేను అన్నప్పుడు శరీరము ఇంద్రియాలు ఆ రకంగా ప్రపంచం, ప్రపంచంలో వస్తువులు కలిపి ఇది నేను అంటాం, నాది అంటాం, నేను నాది. అందువల్ల మన వ్యవహారం అంతా నేను నాది అని దాంతో నడుస్తుంది. కానీ వాస్తవంగా నేను నాది అనేది ఏది అనే దానిని పూర్తిగా నిర్ణయించకుండా వ్యవహారం చేస్తున్నారు. నేను అంటే ఏది, నాది అంటే ఏది, ఈ రెండు పూర్తిగా వివేకించుకోకుండా వాళ్ళు పూర్తిగా నిర్ణయించకుండా వ్యవహారం చేస్తున్నారు. వీటి స్వరూపం గురించి విచారించక వ్యవహారం చేస్తున్నామని ఎవరికి తెలియదు. కనుక దీనికి ఒక ఉదాహరణ బజార్లో వస్తువు కొనకుండా ఉన్నప్పుడు డబ్బు నాది అంటాం. డబ్బులు ఏవైతున్నా నావి, ఇంకా కొనలేదు మనం, డబ్బులు మన దగ్గర ఉన్నాయి, నాది. వస్తువు బజార్లో వాడిది అంటాం. డబ్బు ఇచ్చామనుకోండి, డబ్బులు వాడికి మన దగ్గర డబ్బులు ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత వ్యాపారం ఏమంటాడు, అప్పుడు డబ్బు నాది అంటాడు, కొనేవాడు వస్తువు నాది అంటాడు. మారిందా? అలాగే వివాహం జరగకుండా ఉన్నంత వరకు ఈమె నా కూతురు, వివాహం జరిగిన తర్వాత నా కూతురు కాస్త అతని కోడలు అంటారు, ఇలా ఇది నా ఇల్లు అని అంటాం. ఈ ఇల్లుని అమ్మేసిన మరుక్షణమే నాది కాదు అనేస్తాం, ఇల్లు నాది కాదు అంటాం. ఇలా నాది అనేది క్షణక్షణము మారిపోతూ ఉంటుంది. అలాగే నేనును కూడా తెలుసుకోవడం కష్టతరమే. నాది అనే దాని గురించి చెప్పాను, నేను అనే దాన్ని తెలుసుకోవడం కూడా కష్టతరమే. నేను అంటే ఎవరు, నేను తెల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, లేదా సన్నంగా ఉన్నాను అంటే ఏంటది, శరీరం కదా. తెల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇలాగా శరీరం.
ఇంకేం చెప్తాము? నేను చూస్తాను, నేను వింటున్నాను ఇత్యాది వాటిని ఇంద్రియాలని అంటాం. చూస్తున్నా అంటే కన్ను కదా, వింటున్నా అంటే చెవి కదా, ఇంద్రియాలు అంటాం. నా శరీరము పనికిరాదు, చాలా బలం తగ్గిపోయింది, శరీరంలో శక్తి కోల్పోయింది, నేను వృద్ధాప్యం పొందాను అంటాం. అందువల్ల నేను అంటే ఎవరు? ఇక్కడ నేను అంటే ఎవరు? నేను అన్నవాడు శరీరమా? ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం కదా. నేను అన్నవాడు ఇంద్రియమా? నేను అన్నవాడు మనస్సా? నేను అన్నవాడు బుద్ధియా? నేను అనేవాడు సుఖమా? నేను అనేవాడు దుఃఖమా? లేకపోతే అన్నీ కలిపి నీవా? ఇవన్నీ కలిపి నీవా? ఇలా విచారిస్తూ ఉంటే, అన్నీ కలిపి నీవా అని విచారిస్తే నేనుని నిర్ణయించలేము. అంతే కదా, నేనుని నిర్ణయించలేము. ఎప్పుడు ఏది తోస్తుందో అదే నేనంటాం. అన్ని కలగలుపున నేనని ఎప్పుడు ఏది తోస్తుందో తింటాం. శరీరం తోస్తే నా శరీరము, నేను కృషించిపోయాను, నేను వృద్ధాప్యం అంటాం. ఇంద్రియాలు తోస్తే నేను చూడటం లేదు, నా కన్ను బాగోలేదు అంటాం. ఇట్లా దానికి ఒక నిర్ణయం లేనే లేదు ఈ నేనుకి. అయితే మనం చాలా బలంగా దృఢంగా నేననే దాన్ని పెట్టుకుని వ్యవహారం చేసేస్తూ ఉంటాం. నేనంటే ఏమిటో తెలియదు, నేను అంటే ఏమిటో తెలియదు. అలాంటి నేనుతో మార్పు చెందుతున్నది నాది. నేనే ఇంకా నిర్ణయం కాలేదు, నా స్వరూపమే నేనే అదేదో నిర్ణయం కాలేదు. దానితో పాటు మార్పు చెందుతున్న నాది. ఈ నాది అనేది పెట్టుకుని ప్రగాఢంగా వ్యవహారం చేసేస్తూ ఉంటాం, గుడ్డిగా వ్యవహారం చేస్తూ ఉంటాం. దీనికి నిర్ణయం ఏమిటి అంటే అసలు తాను కానిది చేరి నేను అవుతుందని అనొచ్చు. నేనుకి ఆవల ఒక తాను ఉంది, వస్తుంది తర్వాత దాని విషయం. తాను కాని చేరి నేనవుతుంది. తాను కాని చేరి అంటే ఏంటి? ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి తాను కానివి, అనాత్మలకవి. శరీరము, మనస్సు తాను కానిది చేరి నేను అవుతుంది. ఎలాగా అంటే, నేను చూస్తాను అన్నప్పుడు చూచేవాడు కన్ను కావాలి. నేను చూస్తాను అన్నప్పుడు చూచేవాడు ఎవరు కావాలి? కన్ను కావాలి. కన్ను అంటే తాను కాదు అని తెలుసుకోవడానికి నా కన్ను బాగా కనిపిస్తుంది అంటాం. నేను చూస్తున్నాను అన్నప్పుడు కన్ను తాను కావాలి. కన్నుని బాగా మనం విచారించి ఇది తాను కాదు, కన్ను తాను కాదు కదా అన్నప్పుడు నా కన్ను బాగా కనిపిస్తుంది అంటాం. లేదా నాది అంటే నా కన్ను, నేను చూస్తున్నప్పుడు నేను కన్ను అయిపోతాను. నా కన్ను బాగా కనిపిస్తుంది అన్నప్పుడు నాది కన్ను అవుతుంది. అప్పుడు నేను కాదు కదా, అది నాది అయింది. బాగా కనిపించడం లేదు అని నిర్ణయించేవాడు ఎవడు? కన్ను బాగా కనిపిస్తుంది అన్నవాడు. నా కన్ను బాగా కనిపిస్తుంది అన్నవాడు. నా కన్ను బాగా కనిపించలేదు, సరిగ్గా కనిపించటం లేదు అని నా కన్ను బాగా కనిపించటం లేదని కన్నుని నిర్ణయించేవాడు ఎవడు? అలాగే తాను కాని శరీరము చేరి నేను ఫలానా, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అని చెబుతూ ఉంటాం. అలాగే తాను కాని మనస్సు చేరి, అది శరీరాన్ని బట్టి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఫలానా అని చెప్తాడు. అలాగే తాను కాని మనస్సు చేరితే నేను విచారిస్తున్నా అంటాం కదా. మనసు బాగోకపోతే నా మనసు బాగోలేదంటాం. అలాగే తాను కాని బుద్ధి చేరి నేను నిశ్చయిస్తున్నానంటాం. నేను నిర్ణయిస్తున్నానండి అంటాం. బుద్ధి కదా నిర్ణయం. అందువలన ఇలా విచారిస్తే తాను కానిది చేరి నేను అనేది సిద్ధమవుతుందే కానీ నేనుకి ఐడెంటిఫికేషన్ ఒకటి లేదు.
అందువల్ల నేను మనుష్యుడిని, నేను బ్రాహ్మణుడిని, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుడిని, నేను సన్యాసిని అనే చోట నేను అనే ప్రత్యయానికి గోచరుడు ఎవరు? చిదాత్మ కదా. నేను అనే జ్ఞానానికి గోచరము చిదాత్మ కదా. నేను అనే జ్ఞానానికి విషయం చిదాత్మ కదా. ఆ చిదాత్మకి ఇప్పుడు నేను మనుష్యుడిని, నేను బ్రాహ్మణుడిని అన్నప్పుడు ఆ చిదాత్మకి మనుష్యత్వం లేదు కదా. నేననే జ్ఞానానికి విషయము చిదాత్మ కదా. చిదాత్మ అంటే చిదాత్మే నేనుగా తోస్తుంది. ఏది? కలగలిపోయినప్పుడు, తాను కానిది చేరినప్పుడు. అప్పుడు నిజంగా చెప్పాలంటే చిదాత్మకి మనుష్యత్వం లేదు. ఎందుకంటే ఆ మనుష్యత్వము ఎవరిది? దేహధర్మం. మనుష్యత్వం అనేది దేహధర్మం. అలాగే నీవు అనే ప్రత్యయము చేత తెలియబడే నీవు అనే జ్ఞానం చేత తెలియబడే విషయమైన దేహము నీవనే కదా. నా దేహము అని అంటాం కదా ఒకసారి, నా దేహము. అలా నీవు అనే జ్ఞానం చేత తెలియబడే విషయమైన ఈ దేహము నేననే ముఖ్య వృత్తితో తెలియబడదు. ముఖ్య వృత్తితో నేను అనే దానిగా తెలియబడదు. కానీ అనేస్తాం అంతే. నేను లావుగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, నేను ఫలానాని. కానీ ముఖ్య వృత్తితో అది తెలియబడదు విచారిస్తే. కనుక అలాగే నేను చూస్తాను అని అంటాం. నేను చూస్తాను అనే వ్యవహారం లోకంలో ఉంది కదా. నేను చూస్తాను. నిజంగా చూసేవాడు తానే అయితే, చూసేవాడు నిజంగా తానే అయితే చూడ్డానికి సాధనం కన్ను కదా. చూసేవాడు తానే అయితే చూడ్డానికి సాధనం ఏంటి? కన్ను కదా. ఇప్పుడు తాను మరియు తన కంటి దృష్టి ఒకటి కాకుండా చూడడమనే వ్యవహారానికి వీల్లేదు. తాను మరియు తన కంటి దృష్టి ఒకటి కాకుండా రెండూ ఒకటి అవ్వాలి. ఒకటైతేనే వ్యవహారం అవుతుంది. తాను కాని కన్ను రెండు చేరితేనే వ్యవహారం అవుతుంది, లేకపోతే వ్యవహారం అవ్వదు కదా. నేను చూస్తాను అన్నప్పుడు చూచే తాను ప్లస్ చూడడానికి సాధనమైన కన్ను, ఈ రెండిటిని చేర్చుకోవాలి. అయితే ఇక్కడ సత్యం ఏమిటి అంటే కన్ను మరియు నేను వేరువేరుగా ఉన్నాయి కదా. కన్ను మరియు నేను. కన్ను పోయిందనుకో నేను పోయానంటామా? కన్ను పోయిందంటాం. కన్ను అంటే ఉపలక్షణం అన్నమాట. ఇంద్రియాలన్నీను ఇలాగ అన్నీ తీసుకోవాలి. అందువల్ల ఇది కన్ను మరియు నేను వేరువేరుగా ఉన్నాయి అనేది మన అనుభవం. అది అనుభవం. అందువల్ల వేరువేరు చూపించంటే ఇది అనుభవమే. నేనుని చూడలేము, చెప్పాం కదా ముందు. చూడలేము, నేను అనుభవం. కనుక నా కన్ను కనబడుతుంది, నా కన్ను కనబడదు. నా కంటి దృష్టి ఇప్పుడు తగ్గిపోయింది, తర్వాత బాగుంది. ఈ కళ్ళజోడుతో ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఈ కళ్ళజోడుతో నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇంతకుముందు నాకు కంటి పొర ఉండేది, ఆపరేషన్ అయిన తరువాత ఇప్పుడు పోయింది అని ఇలా తన కంటి దృష్టిని తానే విషయీకరించి చెప్తున్నాడు కదా. ఇదేమిటిది? ఇది అనుభవం. ఇది అనుభవం. మీకు చాలాసార్లు చెప్తాను, నా కన్ను బాగుంది బాగోలేదు అని చెప్పడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కన్ను బాగుంది పో అని చెప్పలేడు. నా కన్ను బాగుంది బాగోలేదు అని డాక్టర్ ముందు ఒకటి పెడతాడు. ABCD 1 2 3 అవన్నీ చూస్తాడు. ఇది చూడండి, నెంబర్ కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుందా. మన దృష్టిని బట్టి వాడు కళ్ళద్దాలు ఇస్తాడు. ఇప్పుడు బాగుంది అని అంటాడు. నా కన్ను బాగుంది, నా కన్ను బాగోలేదు నా అనుభవం. అందులో ఇలా ఉన్నా కూడా వ్యవహారం చేయనప్పుడు, అంటే వ్యవహారం చేయకుండా ఉన్నప్పుడు తాను కాను కంటిని కలుపుకునే నేను చూస్తాను అంటాం వ్యవహారం చేస్తున్నప్పుడు కదా.
అందుచేత విషయి విషయముగా, విషయి విషయంగాను. విషయి అంటే అస్మత్ ప్రత్యయం నేను, విషయం అంటే కన్ను అనుకోండి. ఇలా విషయి విషయముగా, విషయము విషయిగా మారడం అనేది కుదరదు అని నీవు అన్నావు. అంతే కదా, మారడం కుదరదు కదా, కలగొలిపే కుదురుతుంది. కానీ ఇది సరేనా, న్యాయమే. కానీ వ్యవహారం చేసేటప్పుడు మనం సహజంగా తాను కాని వస్తువును కలగొలుపు చేసుకుని నేను వ్యవహారం చేస్తున్నాం కదా. కుదరదని ఎలాగంటావు అధ్యాస? అలా కలగలుపు చేసుకుని వ్యవహారం చేస్తున్నాం కదా. నేను చూస్తున్నాను అని అన్నప్పుడు కన్ను మరియు తాను చేరుకుంటుంది. నేను వింటున్నాను అన్నప్పుడు తాను మరియు చెవి చేరుకుంటుంది కదా. నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు తాను మనస్సు చేరుకుంటుంది. ఇది ఇలా చేరుకుంటుంది అని మనకి తెలియదు కదా. అంతే కదా, నేను వింటున్నాను అన్నప్పుడు చెవి నేను చేరుకొని వెండ అవుతుంది అని మనకు తెలుస్తుందా? తెలియదు. పరమార్థం తెలిసిన వాళ్ళే చెప్పాలి దాన్ని. అహమిదం అనే చోట వలె మమేదం అనే చోట కూడా నాది ఇది అనేది లోకల్లో ఎలా ఉంది అంటే అహమిదం అని చెప్పాం, ఇప్పుడు మమేదం చెప్పాలి. నాది ఇది అని కదా. నాది ఇది అనే చోట లోకల్లో ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటాం, నా కుమారుడు, నా స్నేహితుడు, నా గృహము అని అనేక రకాలుగా వ్యవహారం చేస్తూ ఉంటాం. నా స్నేహితుడు, నా కుమారుడు, నా గృహం అనేక రకాలుగా చేస్తుంటాం. ఇక్కడ నాది అని చెప్పబడు, నా కుమారుడు అంటే నాదే కదా, నా కుమారుడు, నా స్నేహితుడు, ఇలా నాది అని చెప్పబడే తనకి అంటే ఆత్మకి సంబంధించిన వాడుగా చెప్పబడు పుత్ర సంబంధం. ఆత్మకి సంబంధించిన వాడుగా చెప్పబడుతున్న పుత్ర సంబంధం. నాది అంటే నాకు సంబంధించింది ఆ పుత్ర సంబంధం. ఆత్మకి అంటే తనకి సాక్షాత్తుగా లేదు, ఆత్మకి నేరుగా లేదది ఆ సంబంధం. ఆ వస్తువుని చూసి నా కుమారుడు అన్నప్పుడు అప్పుడు నాది అనే సంబంధం కుదిరింది. ఆత్మకి నిజంగా సంబంధం లేదు. ఎందుకంటే పుత్రాది సంబంధము ఉన్న దేహము నేననే జ్ఞానానికి గోచరము కాదు. పుత్రాది సంబంధం ఉన్న దేహం ఏదైతే ఉందో ఆ దేహము నేననే జ్ఞానానికి గోచరం కాదని ముందే చెప్పాము. ఆ సంబంధము గోచరం కాదు కదా అనుకుంటున్నాం. అయినా కూడా నాది అని ఆత్మకు సంబంధము పడినట్లు వ్యవహారం చేస్తుంటాం. ఈ రకమైన నేను నాది అనే వ్యవహారము ఎలా జరుగుతుందంటే చెప్తున్నారు. తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాశ్చ అధ్యస్య. తథాపి ఇలా ఉన్నప్పటికీ కూడా ఆత్మ అనాత్మని ఒకదాని యందు మరొకటిని, ఒకదాని ధర్మాలు మరొక దానిగా అధ్యాస చేసుకొని అని చెప్పారు. ఆత్మ అనాత్మ ఇలా ఉన్నప్పటికీ కూడా అధ్యాస అనేది ఇలాగ కుదరకపోయినా అలా కుదిరించుకుంటున్నారు అని అన్నారు కదా. అధ్యాస కుదరదని కదా ఎంతవరకు చెప్పింది. ఇలాగ సంబంధాలు కుదరవు అనుకున్నాని. తథాపి అలా ఉన్నప్పటికీ ఆత్మ అనాత్మల్ని ఒకదానిలో మరొకటి, ఒకదాని ధర్మాలు మరొక దానిగా అధ్యాస చేసుకుంటున్నారు అన్నాడు. ఇలా కుదరకపోయినప్పటికీ ఇది ఇక్కడి నుంచి ఇంపార్టెంట్. ఏమని ఇక్కడ అస్మత్ప్రత్యయ గోచరుడైన ఆత్మయందు అంటే నేననే జ్ఞానానికి తెలియబడే ఆత్మయందు యుష్మత్ప్రత్యయ గోచరమైన అనాత్మ అంటే నీవు అని తెలియబడే అనాత్మయందు
అనాత్మని, నేననే జ్ఞానానికి తెలియబడే ఆత్మయందు నీవు అనే జ్ఞానం చేత గోచరమైన అనాత్మని అని అంటే చిత్స్వరూపము యందు జడస్వరూపంగాను, ఆత్మ చిత్స్వరూపం కదా, అది జడస్వరూపంగాను, జడస్వరూపంలో చిత్స్వరూపంగాను, ఏది జడమో అది చిత్స్వరూపంగాను, శరీరం జడం కదా, ఇది చైతన్యంగాను. దీని యొక్క జడత్వము నేనంటే తెలియదు, అది జడంగాను. అలాగే దాని ధర్మాలు దీనిలోని, దీని ధర్మాలు దానిలోని అధ్యాస చేసుకోవడమే వ్యవహరిస్తున్నారు అనేది సిద్ధమవుతుంది. అయితే ఈ రకంగా అధ్యసించుకొని జనులు వ్యవహరించడానికి కారణం ఏమిటి? ఇలా అధ్యసించుకొని జనాలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? దానికి కారణం ఏమిటి తెలియాలి కదా. కారణం ఉంటే తెలుసుకుంటే పోతుంది. ఏమిటి అంటే చెప్తున్నారు, ఇతరేతరా వివేకేన అత్యంత వివక్తయో ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోకవ్యవహారః. భాష్యకారులు అద్భుతమైన విషయం చెప్పారు. ఈ రకంగా అధ్యసించుకొని జనాలు వ్యవహారం చేస్తున్నారు కదా, దీనికి కారణం ఏమిటి అంటే భాష్యకారులు చాలా అద్భుతమైన భాష్యం చూపించారు. ఇతరేతర అవివేకేన అత్యంత వివక్తయో ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త. అత్యంతంగా వేరువేరుగా ఉన్న ధర్మధర్మిలను, నేను నీవు ఇది ఏవైతే ఉన్నా అత్యంత వేరువేరుగా ఉన్న ధర్మాలు, ఒకటేమో చైతన్య స్వరూపం, రెండోదేమో జడస్వరూపం, ఒకటేమో అవికారి, రెండోది వికారి. ఇలా అత్యంత వేరువేరు ధర్మధర్మిలైన ఒకదాని నుండి మరొకటి విడదీసుకొని తెలుసుకోకపోవడం వల్ల మిథ్యాజ్ఞాన నిమిత్త, ఒకదాని స్వరూపాన్ని వేరొక దాని యందు, ఒకదాని ధర్మాలు మరొక దాని యందు ఆరోపించుకొని మిథ్యాజ్ఞానము చేత, తప్పు తెలివి చేత సత్యానృతాన్ని కలగలుపు చేసుకొని, అంటే ఏంటి? సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని ఇలా కలగలుపు చేసుకొని నాది ఇది నేను అని జనులు స్వాభావికంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మ అనాత్మను విడదీసి తెలుసుకోకుండా ఉండడమే అధ్యాసక నిమిత్తమని ఇక్కడ చెప్పబడింది. అంతే కదా, అధ్యసించుకొని జనులు వ్యవహరించడానికి కారణం ఏమిటి అంటే కారణం చెప్పాడు. ఆత్మ అనాత్మల్ని అత్యంత వివక్తయో ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త. ఆత్మ అనాత్మను విడదీసి తెలుసుకోకుండా ఉండడము అనేది ఏదైతే ఉందో అదే అధ్యాసకి నిమిత్తము, అదే అధ్యాసకి కారణమని చెప్పబడింది. విడదీసి తెలుసుకోకపోవడం, విడదీసి తెలుసుకోకపోవడం అనేది అగ్రహణ రూపమైన అవిద్య అయింది. తాను కానిది, ఈ రెండిటిని విడదీసి తెలుసుకోకపోవడం అనేది అది అగ్రహణ రూపమైన అవిద్య. తెలియకపోవడం అని అన్నారు కదా, విడదీసి తెలియకపోవడం అంటే అగ్రహణం, గ్రహించకపోవడం. అటువంటి అగ్రహణ రూపమైన అవిద్య అయ్యింది. తెలుసుకోకపోయినా తెలుసుకోలేకపోయిన అవిద్యయే, అలా తెలుసుకోలేకపోయిన అవిద్యయే తప్పుగా తెలుసుకోవడం. ఎప్పుడైతే మనకి తెలియదో వేరుగా తెలుసుకుంటాం, ఇంకోలా తెలుసుకుంటాం. ఆ తప్పుగా తెలుసుకోవడం అవిద్యకి నిమిత్తం, ఆ విద్యకి అది నిమిత్తమైంది అధ్యాస అని చెప్పబడింది. అందువల్ల అత్యంతము వేరువేరుగా ఉన్న ఇద్దరు ధర్ములు. ఏమిటి ఇద్దరు ధర్ములు? ఒకటి చిదాత్మ ఒక ధర్మి, అనాత్మ ఇంకొక ధర్మి.
చిదాత్మ ఒక ధర్మి, అంటే తాను ఒక ధర్మి, తాను కానిది ఇంకొక ధర్మి. చిదాత్మ తద్విరుద్ధ స్వభావం కలది. చిదాత్మ దానికి అనాత్మకి విరుద్ధ స్వభావం కలది. అది వేరు చేసి నిర్ధారించి తెలుసుకోవడం ఇతరేతర వివేకం, అది లేకపోవడం. ఇది అది అని ఆ వివేకం లేకపోవడం, వేరు చేసి తెలుసుకోకపోవడం. మరియు తెలుసుకోవడం అనే జ్ఞానం అది గుర్తుంచుకోవాలి, అది అనుభవంలో నిశ్చయం వేరు. అంతే కదా నాన్న? తెలుసుకోవడం అనే జ్ఞానము అది పాఠం, అనుభవం అది నిశ్చయాన్ని కలిగిస్తుంది. మరియు అలాగే దాని ధర్మాలంటే చిదాత్మ ధర్మాలు. చిదాత్మ ధర్మాలు ఏమిటి? చైతన్యము, కూటస్థము అంటే కదలనిది. శరీరం కదులుతున్నా, నేను కదులుతున్నాను అంటాం. ఆత్మ కదలనిది. మరి శరీరం కదిలితే నేను కదిలాను ఎందుకు అంటున్నాము? శరీరంలో ఆత్మ ఉందని తప్పుడు భావన. ఆత్మలో సర్వప్రపంచము ఉంది. ఆకాశంలో నీరుంది, గాలి ఉంది, అగ్ని ఉంది, భూమి ఉంది. ఈ 4 భూతాలు ఆకాశంలో ఉన్నట్టు ఆకాశంతో సహా సర్వము ఆత్మలో ఉంది. సర్వము ఆత్మలో ఉంది. సర్వము ఆత్మలో ఉందంటే ఆకాశము 4 భూతాలలో కూడా ఉంది. ఉంది కాబట్టి భూమిలో మొక్కలు మొలవడానికి అవకాశాన్ని ఇస్తుంది. అందులో కూడా ఆకాశం ఉంది కాబట్టి. నీటిలో కూడా ఆకాశం ఉంది. అన్నిట్లో ఉంది. అంటే లోపట బయట అంతటా ఆకాశం ఉన్నట్టు 4 భూతాల్లో ఆ రకంగాని ఇక్కడ కదలని, వికారము లేని, కూటస్థమైన ఈ ఆత్మస్వరూపము చైతన్య స్వరూపము. అది విషయత్వము కాదు, విషయత్వము. అలాగే సత్యత్వం, సుఖి దుఃఖి విధురత్వం అంటే అవి లేనివి, సుఖి దుఃఖి ఇవి లేనివి. నిరంశత్వము, దాని యందు అంశత్వము లేనిది. ఇది చిదాత్మ ధర్మాలు. అలాగే అనాత్మ ధర్మాలు ఏమిటి? అనాత్మ ధర్మాలు జడత్వం, వికారత్వం, విషయత్వం, మిథ్యాత్వం. అనాత్మ ధర్మం అంటే జడం, వికారం, విషయం, మిథ్య, సుఖదుఃఖాత్మకత్వం, అంశత్వము. ఇది మొదలు దానివి. అది నిరంకుశత్వం, నిరంశత్వం, ఇది అంశత్వము. ఇలా ఈ 2 ధర్మాలు ఇవి అని నిర్ధారించి తెలుసుకోకపోవడం. చిదాత్మ ధర్మాలు ఏమిటి, అనాత్మ ధర్మాలు ఏమిటి తెలుసుకోకపోవడం. అలా తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో అది ఇతరేతర అవివేకం. ఈ అవివేకం ఏంటి? ఈ అవివేకమే అధ్యాసికకి నిమిత్తం. ఈ తెలియని తనం ఏదైతే ఉంది, ఈ అగ్రహణం, ఈ అవిద్య అధ్యాసికి నిమిత్తం. దీనినే గీతా భాష్యంలో కూడా ఆచార్యులు ఈ రకంగా చెప్పారు, భాష్యకారులు. ఏమని చూడు, అందులో ఉంది. క్షేత్రజ్ఞయో విషయ విషయిణో భిన్న స్వభావయో ఇతరేతర తద్ధర్మాధ్యాస లక్షణ సంయోగ. క్షేత్రజ్ఞ స్వరూప వివేక అభావ నిబంధన. విషయులు ఇక్కడ కూడా వాడారు భాష్యం. ఇదేంటి? బ్రహ్మసూత్ర భాష్యంలో ఇంట్రడక్షన్. అన్ని చోట్ల వస్తుంది, ఉపనిషత్తు మళ్ళీ అక్కడ ఒక దగ్గర వస్తుంది. ఇక్కడ కూడా వాడారు. 13వ అధ్యాయం 26వ శ్లోకం. విషయులుగా క్షేత్రజ్ఞులు వేరు స్వభావం కలవాళ్ళుగా ఉన్నారు. క్షేత్రజ్ఞయో విషయిణో భిన్న స్వభావయో అంటే ఏంటి? విషయులుగా
అంటే తెలుసుకునేది తెలియబడేది. అంటే తెలివి స్వరూపము విషయి, తెలియబడేది విషయము. క్షేత్రము క్షేత్రజ్ఞుడు విషయి, క్షేత్రము విషయం. క్షేత్రం అంటే శరీరం అనుకోవచ్చు, బయట ప్రపంచం అనుకోవచ్చు. ఇలా వేరు స్వభావాలతో ఉన్నాయి. వాటికి ఇతరేతర ధర్మాధ్యాస లక్షణ సంయోగ, ఒకరి యందు ఒకరిని అంటే ఒక క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒకదాని యందు ఇంకొకటి అధ్యాస చేసే రూపం యొక్క సంయోగం ఉంది, అధ్యాస చేసే రూపం యొక్క సంబంధం ఉంది. ఇతరేతర ధర్మాధ్యాస లక్షణ, ఒకదాని యందు ఇంకొక ధర్మాలు అధ్యాస చేసుకునే లక్షణం ఉంది, సంయోగ లక్షణం ఉంది. ఏమని ఎలాగా చెప్తున్నారు? ఉదాహరణకి రజ్జు సుక్తికాదీన వివేక జ్ఞానాభావాత్ అధ్యారోపిత సర్పరజితాది సంయోగవత్. ఎలాగా? త్రాడు ముచ్చిపు చిప్ప, రజ్జు అంటే తాడు, సుక్తి అంటే ముచ్చిపు చిప్ప. ఇలా త్రాడు ముచ్చిపు చిప్ప మొదలైన వాటిని ఇది ముచ్చిపు చిప్ప, ఇది తాడు అని వివేకించి తెలుసుకోకపోవడం చేత కలిగిన పాము, సర్పరజితాది, పాము, వెండి మొదలైన వాటి సంయోగం మనకి లోకంలో కనిపిస్తుంది. ఇది ముచ్చిపు చిప్ప, ఇది తాడు అని తెలుసుకోకపోవడం వల్ల పాము, వెండి అని సంయోగం కనిపిస్తుంది. కనుక సో అయం అధ్యాస స్వరూప క్షేత్రజ్ఞ సంయోగ మిథ్యాజ్ఞాన లక్షణ. ఈ అధ్యాస రూపమైన క్షేత్రజ్ఞుల సంయోగము మిథ్యాజ్ఞానం యొక్క లక్షణందే అయి ఉంటుంది. ఇలాంటి క్షేత్రజ్ఞుని యొక్క సంయోగం ఎందువల్ల కలిగింది? మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి యొక్క లక్షణమే అయి ఉన్నది. కనుక ఆత్మ అనాత్మలు పరస్పర విరుద్ధ స్వభావం కలవి కాబట్టి అవి అత్యంతము వేరువేరుగా ఉండి దాని ధర్మాలు వేరువేరుగానే ఉన్నాయి. అయినా కూడా వాటి ధర్మంతో కూడిన ఆ రెండిటి స్వరూపాన్ని విడదీసి నిర్ధారించకపోవడం చేతనే పైన నిర్ణయించిన అన్యోన్యాధ్యాస కలుగుతున్నది అని ఈ రకంగా చెప్పారు. అందువల్ల దాని చేత ఈ వ్యవహారం అవుతుంది. అందువల్ల ఆత్మ నిత్య నిర్విశేష చైతన్య స్వరూపం. ఈ ఆత్మస్వరూపము అకాయమవ్రణం తీసవలసి వస్తుంది. దానికి కాయం లేదు, శరీరం లేదు, అవ్రణం నరాలు లేదు, మాంసం లేదు. ఇవన్నీ దేహ సంబంధించినవి, అనాత్మకు సంబంధించింది. అటువంటి ఆత్మ నిత్య నిర్విశేష చైతన్య స్వరూపుడు, కేవల చైతన్య స్వరూపుడు. అందువల్ల నిజంగా చైతన్యాది ధర్మాలు ఆత్మ కంటే వేరుగా ఉండకపోయినా కూడా, ఆత్మయందే ఉంటాయి. ఆత్మస్వరూపాన్ని వదిలి వేరుగా ఉండవు. ఇటువంటి చిత్స్వరూపములే ఉన్న చైతన్యాదుల్ని ఉపాధి అపేక్ష చేత, శరీరాది ఉపాధి అపేక్ష చేత దానికుంటా వేరుగా ఉన్నట్లు కనిపించి ఆత్మధర్మాలుగా పిలవడం. అలాగే అనాత్మయందును వైశేషికులు చెప్పినట్లు ద్రవ్య గుణ కర్మ సామాన్యాది ఇత్యాది భేదాలతో ధర్మధర్మి భావాలని వేదాంతులు అంగీకరించరు. అర్థమవుతుందా? చిత్స్వరూపాలైన చైతన్యాదుల్ని ఉపాధి అపేక్ష చేత, శరీరాది ఉపాధి అపేక్ష చేత దానికంటా వేరు ఉన్నట్టు కల్పించారు. దాన్ని ఆత్మధర్మాలుగా పిలిచారు. అలాగే అనాత్మయందు కూడా వైశేషులు చెప్పినట్లు ద్రవ్య గుణ కర్మాది భేదాలతో ధర్మధర్మి భావాలు ఏవైతే వాళ్ళు చెప్తారో అలాగే వేదాంతులు ఒప్పుకోరు. గుణాలుగా అలా ఒప్పుకోరు, ఆ భేదాలతో ఒప్పుకోరు. ఎందుకంటే నేను అనేది విషయి ఏకరూపమైన చైతన్య రూపాన్ని చూపిస్తుంది.
ఏకరూపమైన చైతన్య రూపాన్ని నేను అనేది చూపిస్తుంది. ఎందుకంటే అనాత్మ అనేది ఏదైతే ఉందో, అనాత్మ అనేది నీరు నురుగు వలె, అనాత్మ అనేది ఎలాగా నీరు నురుగు వలె తత్వము చేతను అన్యత్వము చేతను అనర్వచనీయ స్వరూపము కాదు కాబట్టి ఆత్మ కంటే అత్యంత భిన్నంగా లేదు. అనాత్మ అనేది ఏదైతే ఉందో వాళ్ళ వైశేషులు చెప్పినట్లు ఆత్మ కంట భిన్నంగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అనాత్మ అనేది ఏదైతే ఉందో అది అనృతం. వాచారంభణం వికారో అని చెప్పాడు కదా, అది అనృతం. వాళ్ళు అనృతంలో ఒప్పుకోరు, ద్రవ్య గుణ కర్మ ఇత్యాదులు. అందువల్ల అనాత్మ అనేది నీరు నురుగు వలె. ఇప్పుడు మనకి గంగ ఉంది, దాని మీద అనేకమైన తరంగాలు వస్తూ ఉంటాయి. నీరు తరంగాలు వలె, నీరు నురుగు వలె ఏ రకంగా తత్వము చేతను, అది తత్వమని చెప్పలేము. ఆ నురుగు ఏదైతే ఉందో తత్వమని చెప్పలేము. ఆ నీటి కంటా వేరు అన్యత్వమని చెప్పలేము. అది నీరే అని చెప్పలేము. ఆ తరంగాన్ని, ఆ బుద్బుదాన్ని నీటి కంటే అది వేరు అని చెప్పలేం. మరి ఏం చెప్పాలి? అనర్వచనీయ స్వరూపం అది. అంటే అర్థం ఏంటి? ఆత్మ కంట అత్యంతం భిన్నంగా లేవు అవి. ఆత్మ కంట అత్యంత భిన్నంగా లేనిది అని అర్థం. అలాగే నీరుని వదిలి బుడగ వేరుగా ఎలా ఉండదో, ఆ బుడగ అనేది నీరు కంట వేరుని చెప్పలేము. అది నీరే అని చెప్పలేం బుడగది. నీరు కంట వేరుగా ఉందంటే వేరు కాదు. అందువల్ల నిర్వచించలేనిది ఇది అని నిర్వచించలేనిది. అలా నీటి కంట బుడగ ఎలా వేరు కాదు, అనాత్మ అనేది కూడా అంతే. దానికంట అన్యంగా లేనిది. అయినా కూడా వ్యవహారానికి తోచు స్వరూపంలో ఉనికిని మరియు ధర్మి భావం లోక ప్రసిద్ధమైన దానిని అంగీకరించి జడత్వాదులను ధర్మాలుగా పిలుస్తున్నాం. అంతేగాని ఆత్మ కంట వేరుగా లేదు. వ్యవహారంలో తోచే స్వరూపంతో ఉన్న ఉనికిని, వ్యవహారంలో మనకు ఉనికి కనిపిస్తుంది కదా, మరియు ధర్మ భావం ఏదైతే లోకంలో ప్రసిద్ధమైనది ఏదైతే ఉందో, ధర్మి భావాలు లోకంలో ఏదైతే ప్రసిద్ధిగా కనిపిస్తుందో దాన్ని అంగీకరించి జడత్వాదుల్ని అనాత్మ ధర్మాలుగా చెప్తున్నాం. బుడగకి నీటి కంట వేరే ఏ ధర్మం ఉంటుంది? పేరు తప్ప, బుడగ అని పేరు తప్ప వేరే ఏముంది దానికి ఆ ధర్మం? అలాగే జడత్వాదులు అనాత్మ ధర్మాలుగా లోక ప్రసిద్ధిని అని చెప్తున్నాం. కనుక వ్యాఘాతమేమీ లేదు, అడ్డేమీ లేదు ఇందులో. ఇలా కాకపోతే ఇక్కడ మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య, మిథ్యాజ్ఞాన నిమిత్తము సత్యానృతాన్ని కలగలుపు చేసుకొని అని అన్నాడు. ఒక దాని నుండి ఇంకొక దానిని వేరు చేసి తెలుసుకోకపోవడం అనే అవివేకం చేత కలిగిన ఏ మిథ్యాజ్ఞానం ఉందో, ఏ తప్పు తెలివి ఉందో అది వ్యవహారానికి కారణమై ఉంది. అది మిథ్యాజ్ఞాన నిమిత్త అంటే కారణం, తెలుసుకోకపోవడమే కారణం. అవివేకం చేత కలిగిన ఈ మిథ్యాజ్ఞానము అంటే తెలుసుకోకపోవడం చేత కలిగిన ఈ తప్పు తెలివి, ఆ మిథ్యాజ్ఞానం అనే మాటలో అవివేక మిథ్యాజ్ఞానానికి ఉపాదేయ భావం తావకూడదు. ఇక్కడ అర్థమైందా? అవివేకము చేత కలిగిన మిథ్యాజ్ఞానం, తెలియకపోవడం చేత కలిగిన మిథ్యాజ్ఞానం, తెలియనితనం అనేది అగ్రహణం, మిథ్యాజ్ఞానం అనేది అధ్యాస. అందువల్ల అక్కడ తెలియకపోవడం చేత, అవివేకము చేత కలిగిన మిథ్యాజ్ఞానం మాటలో ఈ అవివేకాన్ని, మిథ్యాజ్ఞానాన్ని ఉపాదేయ భావని అనకూడదు. ఉపాదేయం అంటే ఒక కార్యము ఏ మూల పదార్థం నుంచి ఏర్పడుతుందో అది ఉపాదానం. ఎలాగా? కుండ అనేది కార్యం, మట్టి నుంచి వస్తుంది కదా కుండ. మట్టి అనేది ఉపాదానం.
దేనికి? కొండకి. కొండకి ఉపేదేయం కొండ. ఇలా ఉపాదాన ఉపేదేయంగా తీసుకోకూడదు. ఆ తెలియనితనానికి మిథ్యాజ్ఞానానికి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే ఆత్మీయే సత్య వస్తువు. ఆత్మీయే సత్య వస్తువు. దానికంటా అన్యమైనది ఇంకొకటి లేదు అనే జ్ఞానము లేకపోవు నిమిత్తము వలన అని తీసుకోవాలి. ఇక్కడ ఆత్మయే సత్యము, దానికంటా రెండవది లేదు అనే జ్ఞానము లేకపోవడం అనే నిమిత్తము చేతని తీసుకోవాలి. ఇక్కడ అవివేకేన అంటే తీసుకోవాలి. అజ్ఞాత ఆత్మయే అంటే జ్ఞాతము తెలియబడకుండా ఉన్న ఆత్మయే, అజ్ఞాత ఆత్మయే అనాత్మ రూపంతో తోస్తుంది. నీరే బుడగ రూపంలో తోస్తుంది, నీరే కెరట రూపకంగా తోస్తుంది. ఆత్మయే అంటే తెలియకుండా ఉన్న ఆత్మయే అనాత్మ రూపంతో తోస్తుంది అనే నిమిత్త నైమిత్తిక భావమే ఇక్కడ గ్రహించాలి. నిమిత్త నైమిత్తిక భావం గ్రహించాలి, కానీ ఉపాదాన ఉపాధి గ్రహించకూడదు. నిమిత్త నైమిత్తికం ఎందుకు అంటే వార్తికకారులు చెప్పారు. ఏమని? సర్పాదయో యథా రజ్వా వికారాస్యుబోధతః. చదువుతావా? సర్పాదయో యథా రజ్వా వికారాస్యుబోధతః వికారాస్యురబోధతః అజ్ఞానాదాత్మనస్తద్వత్ తేజోబన్నాది విక్రియాః నహి వేదాంత సిద్ధాంతేహి అజ్ఞాతాత్మాతిరేకతః సాంఖ్యానామివ సిద్ధాంతే లభ్యతే కారణాంతరం. బృహదారణ్యం వార్తిక 4:4, 179, 176. సర్పాదులు రజ్జువు అని సర్పాదులు ఏవైతే ఉన్నాయో పాము ఇలాంటివి రజ్జువును సర్పాదులు రజ్జువు అన్నాడు. సర్పాదులు అంటే రజ్జువు ఒకరికి భూమి బీటగాను, నీటి దారగాను, పాముగాను, దూరం నుంచి పాము తాడా కనిపిస్తుంది కదా, అందులో సర్పాదులు రజ్జువు అని తెలియకపోవడం చేత రజ్జువు యొక్క వికారములే ఎలా ఉన్నాయో తాడు యొక్క వికారాలే కదా అలాగా భూమి బీటగాను, నీటి దారగాను, పాముగాను కనిపించడం. ఆ తాడు యొక్క వికారాలు ఎలాగే ఉన్నాయో అది తాడు అని తెలియకపోవడం చేత, అలాగే ఆత్మని తెలియకపోవడం చేతని అజ్ఞానాదాత్మనాస్తద్వత్ ఆత్మని తెలియకపోవడం వల్లనే తేజోబన్నాది విక్రియాలు తోస్తున్నాయి. తేజోబన్న అగ్ని, నీరు, భూమి ఈ రూపకంగా తెలియకపోవడం వల్ల తోస్తుంది. నహి వేదాంత సిద్ధాంతేహి అజ్ఞాతాత్మాతిరేకతః. ఎందుకంటే వేదాంత సిద్ధాంతంలో అజ్ఞాతాత్మకంటా అన్యమైన కారణము సాంఖ్యానామివ సిద్ధాంతే లభ్యతే కారణాంతరం. వేదాంత సిద్ధాంతంలో అజ్ఞాతాత్మకంటా అన్యమైన కారణము సాంఖ్యుల వలె అంగీకరించం కదా మనం. ఇంకో కారణం సాంఖ్యులు అంగీకరించారు ప్రధానమని, అలా మనం అంగీకరించం కదా అని. అందువల్ల జనులు కానీ ఆత్మ అనాత్మలు వేరువేరుగా వాని స్వరూపంతో నిర్ధారణ చేసుకుంటే ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఆత్మ అనాత్మ వీటిని వేరువేరు వాటి స్వరూపంతో వేరువేరుగా వాటి స్వరూపంతో నిర్ధారణ చేసుకుంటే అప్పుడు అలా నిర్ధారించుకుని ఉండడం చేతనే విరుద్ధ స్వభావం ఉన్న ఈ రెండింటినీ ఒకదానికి ఇంకొక దానిగా, ఒకదాని ధర్మాలు ఇంకొక దాని ధర్మాలుగా ఆరోపణ చేసుకుని వ్యవహరించేవాడే కాదు కదా. లేదా అర్థమైందా? అలా వ్యవహరించేవారు కదా. ఒకదాని ధర్మాలు ఇంకో దాని నిజంగా వాళ్ళు తెలుసుకుంటే
ఇలాగా ఆత్మ అనాత్మ రెండు వేరు వేరు వాటి స్వరూపంతో చక్కగా ఎవడైతే బాగా తెలుసుకుంటారో అలా నిర్ధారించుకుని ఉండడం చేత వాళ్ళు విరుద్ధ స్వభావం కదా ఆత్మ అనాత్మ, ఈ స్వభావం ఈ రెండిటిని ఒకదానిని ఇంకొక దానిగా, అలాగే ఒకదాని ధర్మాలని ఇంకొక ధర్మాలుగా అలా ఆరోపణ చేసుకుని వీళ్ళు వ్యవహరించే వాళ్ళే కాదు కదా. కనుక ఇటువంటి వివేకము లేకపోవడం చేత వాటి నుండి స్వభావాలు తెలుసుకోకపోవడం చేత అక్కడ వివేకం లేదు, వాటి స్వభావం తెలియకపోవడం చేత సత్యస్వరూపుడైన చిదాత్మయందు అనాత్మస్వరూపమైన దేహాదుని యందు సత్యస్వరూపమైన సత్యస్వరూపమైన చిదాత్మయందు ఆత్మ సత్యం కదా, సత్యస్వరూపమైన చిదాత్మయందు అనాత్మ రూపమైన దేహాదుని వేసేసుకుంటాం. దేహాదుని కదా, నేను నడుస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను లావుగా ఉన్నాను, నేను ఆలోచిస్తున్నాను, బుద్ధి ధర్మాలు, నేను సంకల్పిస్తున్నాను, ఇలాగా అనాత్మస్వరూపం దేహాదుల్ని మరియు వాటి జనన మరణ జరా వ్యాధి దుఃఖాలని ఈ రకంగా అధ్యసించి దానికి వేరుగా విషయ ధర్మాలని దాని యందు వేసేస్తున్నాం. దేహాదుని యందు ఆ విషయ ధర్మాలు, విషయ అంటే ఆత్మ కదా, దాని ధర్మాలని చైతన్యాది ధర్మాలని దేహాదుని యందు అధ్యసిస్తున్నాం. ఇలా అధ్యసించడానికి ఇలా వ్యవహరిస్తూ సంసార అనర్థాల్ని అనుభవిస్తున్నాము. అందుచేత మిథ్యాజ్ఞాన నిమిత్తం అనే వ్యవహారము ఇక్కడ చెప్పబడింది. ఇదంతా తప్పు తెలివి, తెలియనితనం చేత కలిగిన తప్పు తెలివి. తెలుసుకుంటే తప్పు తెలివి రాదు కదా. అయితే చిదాత్మతో జడస్వరూపం అది విరోధిస్తుంది కదా. చిదాత్మతో జడస్వరూపం ఎందుకంటే తమ ప్రకాశవతు, ప్రకాశము చేత తమస్సు విరోధం కదా, ఉండదు కదా. అలా చిదాత్మతో జడస్వరూపం విరోధిస్తుంది కాబట్టి ఈ రెండిటికి అధ్యాస కుదరదు అనేది నిజం. అధ్యాస మిథ్యేతి భవితం యుక్తం అని ముందయింది. అధ్యసించుకొనుచున్నారు అనేది అసత్యమని భావించడం యుక్తం అని ముందు ఆక్షేపంలో అన్నావు. ఇది సరి అయిన మాటే. వేదాంత పరమార్థ దృష్టితో ఎవరికి ఎప్పుడూ అధ్యాస లేదు అనేదే సిద్ధాంతం. కానీ తథాపి అని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు.